వారం రోజుల్లో రైతుల వడ్లు కొనుగోలు చేయకపోతే రైతులు తిరుగుబాటు తప్పదంటూ కూడా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హెచ్చరించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండలం లగ్గం గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన ధాన్య కాంట వేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ కూడా మండిపడ్డారు. అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు చినిగిన గోనె సంచులు ఇస్తున్నారంటూ కూడా ఆరోపించారు. ప్రభుత్వం పట్టణాంతరంతో అన్నదాతల నానా అవస్థలు పడుతున్నారంటూ కూడా కోనప్ప ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు రాలే 1000 రూపాయలు 20 ట్రాక్టర్లు పోయి ఉన్నాయి. ఎక్కడైతే వడ్ల కల్లాలు ఉన్నాయో ఆ కల్లాలన్నిటి మీద కూడా దాదాపు నెల 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక పక్కన గన్నీ బ్యాగులు సరఫరా లేదు. గన్నీ బ్యాగులు సరఫరా చేస్తే కూడా మరి వాళ్ళు చూస్తే కలెక్టర్ గారు ఈ గన్నీ బ్యాగుల పరిస్థితి చూడండి ఒకసారి. మీరు ఈ గన్నీ బ్యాగులు సరఫరా చేస్తారా? మీరు ఇది పెద్ద కుంభకోణం. గన్నీ బ్యాగులు సరఫరా కూడా కొత్త బ్యాగులని రైస్ మిల్లులకు అమ్ముకొని రైస్ మిల్లులో ఇస్తున్నటువంటి పాత బ్యాగులను తీసుకొచ్చి ఇలా ఈ రైతుల దగ్గర పెట్టి ఇలా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇదే కాకుండా రైతుల్ని పడిగాపులు పడేలాగా ఓ పక్కన మక్కలు కానీ ఒక పక్కన ఒడ్లు కానీ కొనకుండా రైతులు 30వ తారీఖు నాడు ఆఖరి అని చెప్పి మక్కలు కొనడం 31వ తేదీ ఆఖరి అని చెప్పి అటు రైతులను బెంబేలెత్తిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే ఒడ్లు కొనకుండా ఇక్కడ బెంబేలెత్తిస్తూ ఉన్నారు. ఒక్క వర్షం పడితే రైతుల పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీకు ఈ కాంగ్రెస్ పెద్దలకి మీరు మాయ మాటలు చెప్తాం, చూటా మాటలు చెప్తాం, ఆఖరి గింజ వరకు కొంటామని ప్రకటనలు ఇవ్వడం తప్పితే మీరు రైతులకు చేసింది ఏమీ లేదు. ఎక్కడైతే వడ్ల కల్లాలు ఉన్నాయో ఆ కల్లాలన్నిటి మీద కూడా దాదాపు నెల 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక పక్కన గన్నీ బ్యాగులు సరఫరా లేదు. గన్నీ బ్యాగులు సరఫరా చేస్తే కూడా మరి వాళ్ళు చూస్తే కలెక్టర్ గారు ఈ గన్నీ బ్యాగుల పరిస్థితి చూడండి ఒకసారి. మీరు ఈ గన్నీ బ్యాగ్